దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ దినాన గుంకులం ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారంటే, కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇది అంత్యకాలము, కడవరి కాలము, ఆ యుగాంతము దగ్గరికి వచ్చిన కాలము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే ముందు దేవుని ఆరాధిద్దాం, మహిమపరచుకుందాము. యేసు నీ నామమే, శ్రీ యేసు నీ నామమే, నీ నామమే కరుణైనది, నీ నామమే
మహిమ కలుగుగాక. దేవుని నామం మహిమ కలిగిందిగా. మనము దేవుడితో ఆరాధించడానికి ఆ మహిమైన నామము, ఘనమైన నామాన్ని మనం ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. అందరూ తీసి చూడండి, బైబిల్ తీయండి. దేవుని మాటలు మనము వినడమే కాకుండా రాసుకొని మరి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు ఆయన నామాన్ని గర్పరచడం దుష్టుడి నుండి, సాతాను నుండి విడిపిస్తాడు. ఘనమైన నామం మనల్ని నడిపించే గొప్ప దేవుడు. ఎందుకంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరెరుగుదురు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ కడవరి కాలములో మన కోసం ప్రాణం పెట్టి మనకి ఎలాగ మనము నడవాలో, ఎలాగ మనము దుష్టుడి నుండి మరి అనేక సమస్యల నుండి, అనేక ఇబ్బందుల నుండి విడుదల పొందుకోవాలో ఆ విషయాలు దేవుడు ఆయన ప్రత్యక్షత ద్వారా మనకి నేర్పించడానికి మన మధ్యకు వచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. కాబట్టి మనకు విశ్వాసం ఏంటంటే దేవుడు మన మధ్యనున్నాడు, మనలో ఉన్నాడు. మన జీవితాలను బాగు చేయడానికి ఆయన రక్తము ద్వారా జగత్ పునాది వేయబడక ముందే ఆయన నియమించబడ్డాడు. తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన ఆ దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము ఈ కడవర కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అనే విషయాన్ని మనము విశ్వాసము, నిరీక్షణతో మనము ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆ నిరీక్షణ, విశ్వాసం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళలో దేవుడు నివసిస్తాడు. వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎలా ఉంటారంటే ఎఫెసీయులు 1:17 వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున, వెంటనే మనోనేత్రాలు వెలిగించబడతాయి. వాళ్ళు దేవుని చూసే కళ్ళు, వాక్యము అనే దేవుణ్ణి గ్రహించగలరు. వాళ్ళు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఆ మనసు ఎందుకు పనికి వస్తుంది? రేపొద్దున మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళతాము. ఈ భూలోకంలో ఉండి ఆ మనోనేత్రాలు తలవబడినప్పుడు దేవునికి భయపడి అబద్ధాలు ఆడరు, బూతులు ఆడరు, తాగరు, కైనీలేయరు, ఏ చెడు వ్యసనాలు కూడా ఉండవు. మరి వ్యభిచారము, మరి నరహంతక, మరి అటువంటివన్నీ కూడా దుష్టుడు సంబంధమైన పనులు ఎవరు చెయ్యరు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్ల రక్తం ద్వారా మానవాళి రక్షణ కోసము ఆయన మరి దేవుడు యొక్క మహిమతో ఆయన చనిపోయి మరలా మహిమతో ఆయన దేవుని తన ద్వారా విశ్వాసం మన నిమిత్తము కడవరి దినాల్లో ఆయన మహిమతో కడవరి దినాల్లో రాబోతున్నాడు. కాబట్టి ఆ మహిమ పరిచర్యలో మనము దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేశారు. కాబట్టి మనము ఆ విశ్వాసంతో, నిరీక్షణతో అవి గుర్తు పెట్టుకుంటూ దేవుడు నాతో ఉండి ఈ విషయాలు నాకు చేశారు కదా అనే విషయాలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ విశ్వాసము, నిరీక్షణ కలిగి కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి 10 ఆజ్ఞల్లో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ప్రజలకి దేవుడు మీ మనోనేత్రము వెలిగించినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధంలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించమని మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తనను తెలుసుకున్నట్టు ఎంతో మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని
విజ్ఞాపనము చేస్తున్నాను అని ఎల్ఎస్టి సంఘానికి మరి పౌలు గారు చెప్తున్నారు. ఆ ప్రత్యక్షత అనేది, ఆయన ప్రత్యక్షత మనం చూడాలి, మనోనేత్రాలు మనకు కావాలి. ఆ మనోనేత్రాలు ఉన్నప్పుడే మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక గురి అనేది మనకి తెలుస్తుంది. ఈ లోకంలో పుడతాంలే, వెళ్ళిపోతాంలే, ఎలాగో చనిపోయిన తర్వాత కాల్ చేస్తాంలే, లేకపోతే బూడిదైపోతాంలే, లేకపోతే పాతి పెడతారు మట్టి అయిపోతుందిలే అనుకోవడం కాదు. వెంటనే చనిపోయిన వెంటనే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి కానీ సాతాను దగ్గరికి చేరకూడదు. సాతాను దగ్గరికి చేరిందని అంటే దాని అర్థం ఏంటి? నరకానికి తీసుకువెళ్తాడు సాతానుడు. ఆ దుష్టక్రియలన్నీ చేపిస్తాడు. ఈ భూలోకంలో ఉండి ఎలాగోలాగా అన్యాయంగా మరి డబ్బు ధనాపేక్షతో అలాగా ఉన్నప్పుడు ఆ ప్రతిదీ కూడా అన్యాయమే జరుగుతూ ఉన్నది. ఎప్పుడు వచ్చాడో వారి పరిస్థితులన్నీ కూడా అన్యాయంగానే ఉంటాయి. వాళ్ళకి అది ఏమి భయం అనిపించదు. మనోనేత్రాలు ఉన్నప్పుడు దేవుని చూస్తారు, సాతాను కూడా చూస్తారు. దేవుని చూసే కళ్ళు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ సేవకుల మీద సేవకురాండ్ల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి కడవరి దినాల్లో దేవుడు మరి ఏం చెప్తున్నారు? మొదటి పేతురు గ్రంథంలో 19వ నిష్కలంకులకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితీరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా, దేవుడు మతం కులం భేదం లేకుండా అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టారు. మనుషుల పాపం కోసం మనుష్య కుమారుడు మరి భూలోకానికి వచ్చి అలాగా పాపముకి విడుదల అనేది కలిగించి విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ ప్రత్యక్షత మనకి కావాలి, ఆ ప్రత్యక్షత మనకి ఉండాలి. శక్తి కంటను, ప్రభువు శక్తి కంటను, మరి అత్యధికము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబో యుగమందు కూడా పేరు పొందిన ప్రతి నామం కంటని ఎంత హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వాన మనల్ని కూర్చోబడతాడు. ఎప్పుడైతే మనోనేత్రాలు ఉంటాయో అలాగే మనల్ని కూర్చోబడతాడు. కాబట్టి ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమందున ఆయన తన కుడిపార్శ్వాన దేవుడు కూర్చోబెట్టాడు మరి యేసయ్యనే. కాబట్టి మనము ఈ విషయాల్లో జయము పొందుకుంటే జయించు వారిని ఆయన సింహాసనం దగ్గర కూర్చోబడతాను అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. కాబట్టి దానికి మనము ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుంది. పరిశుద్ధులకే ఇది చెందుతుంది. జ్ఞానేంద్రమైన పరిశుద్ధులకే వస్తుంది. ఎవరైతే విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుని రక్తం ద్వారా మేము కడగబడ్డాము, మేము పరిశుద్ధులుగా దేవుడు ద్వారా మేము జరిగింది, మనకి పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షాపన జరుగుతుంది. పరిశుద్ధ రక్తం అనేది పరిశుద్ధంగా ఉన్న ఒక కన్య మరి గర్భాన్న మరి పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భము ధరించినప్పుడు అలాగా యేసయ్య పుడతారు. మరి ఆ విధంగా ఆయన రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ వచ్చిందనే విశ్వాసము ఉండాలి, నిరీక్షణ అనేది ఉండాలి. చనిపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్తాము అని అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వాన మరి కూర్చుండబెట్టుకొని ఉన్నాడు కదా. మరి తండ్రి చిత్తం ఆ విధంగా యేసయ్య నెరవేర్చాడు. ఆయన మానవుడుగా వచ్చి మానవులకి నేర్పించడానికి, ప్రతిదీ కూడా నేర్పించడానికి 3.5 సంవత్సరాలు ఆయన నేర్పించడానికి భూలోకానికి వచ్చారు. తండ్రి చిత్తం నెరవేర్చారు. అటు విధంగా మనం కూడా అలా నెరవేర్చాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి దేవునికి ఎంతో మనం లోబడాలి. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు.
కాబట్టి సంఘానికి శిరస్సుగా ఉన్నాడని చెప్పి 22వ వచనంలో ఉంది. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఆయన పాదముల కింద ఉంచాడు సమస్తాన్ని కూడా, ప్రతి దుష్ట శక్తుల్ని, ప్రతి అధికారాన్ని, దుష్ట అధికారాన్ని, మనం ఏ విషయంలో మా కుటుంబంలో బాధపడుతున్నామో ఆ విషయాలన్నీ కూడా మరి అవన్నీ కూడా మన పాదాల దగ్గర పెట్టాడు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా దుష్టుడిని అలాగే ఎదిరించగలిగి ఉండాలి. రోమా 16:20 ఉంటది, సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడు అని. ఎప్పుడు చెదగొట్టగలమంటే శిరస్సుగా ఆయన మనకి ఉన్నాడా లేదా. సాతాను శిరస్సుగా ఉంటే నువ్వు చెదగొట్టలేదు. నిన్ను సాతానుడు అన్ని అలవాట్లలోనే అన్ని దేవునికి ఇష్టం లేనివి, మనుషులకి ఇష్టం లేని, అందరిని బాధించేవారుగా, వేధించేవారుగా, దేశానికి, కుటుంబానికి, గ్రామానికి చీడ పురుగుల్లాగా ఉంటారండి. వాళ్ళేంటంటే మేము చాలా మంచి వాళ్ళమని ఎంత వేషధారులుగా ఉన్నా సరే మనుషులకి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. నాదే రాజ్యం, నాదే అధికారం అంటే దేవుని రాజ్యం వారికి ఉండదు. కాబట్టి దేవుడు అంచు దినాల్లో అందరికీ కూడా ఆత్మను కుమ్మరిచ్చి జ్ఞానేంద్రియాలు ఇస్తాను అని చెప్పి ఎఫెసీయులు 1:17 ఇప్పుడు మనం చదువుకున్నాము. మరి ఆయన శిరస్సుగా, సంఘానికి శిరస్సుగా నియమించాడంట. అది చూస్తే 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయన సంఘములకు శిరస్సుగా నియమించాడు దేవుడు. సంఘానికి శిరస్సుగా దేవుడు ఉన్నప్పుడు ఆ అవయవాలుగా మనం ఉన్నాము. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. సమస్తము పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. సమస్తము కూడా సంపూర్ణంగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి అటువంటి సంపూర్ణత మనకి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, మరియు సమస్తము ఆయన పాదాల కింద, సమస్తానికి పైన ఆయన సంఘములకు అన్ని విషయాల్లో కూడా మనం ఏ బాధల్లో ఉన్నా, దేనికైనా సరే ప్రతి అధికారము కూడా దేవునికి ఇష్టంగా మనం ఉండడానికి మనకి ఎవరు శిరస్సుగా ఉండాలి? దేవుడు మనకి శిరస్సుగా ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా ఏ చెడు పనులు చేయకుండా పరిశుద్ధతలో మనము నిలబడగలం. ఆ సంఘం అంటే ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణత దేవుని బిడ్డలు, దేవుని పోలికలు మరి అలాగా తయారవుతారనమాట. అలా తయారవుతే దేవునికి ఇష్టంగా అలా బతికినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు ఒక్కడే మనకు అన్ని కార్యాలు కూడా జరిగిస్తారు. మనుషులు ఇది చేస్తారు అనుకుంటారు కానీ మాయ చేస్తారు. అలా చేయము అనుకుంటారు, అదే పని చేస్తారు. ఏం వద్దంటే అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి సమస్తమును నానా విధములైన కార్యములు కలవగానే అందులో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అంటున్నారు. దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక్కడే అలాగా జరిగిస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ ఏకమై ఉంటుంది. దేవుని ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమైపోతుంది అనమాట. అలా ఉన్నప్పుడు చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎప్పుడైతే మనము శిరస్సుగా ఉంటాడో, దేవుడు మనకు శిరస్సుగా ఉన్నాడు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ మనలో ఏకమవుతుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనము చూడండి, మీకోసం చదువుతున్నాను, ఒకసారి బాగా గ్రహించండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి మీరు దేవుడు సాతాన్ని మీరు జయించాలి అంటే దేవుడు శిరస్సుగా ఉండాలి. శిరస్సుగా నువ్వు జయించలేకపోతున్నావు అంటే, పాపము నుండి, శాపము నుండి నువ్వు జయించలేకపోతున్నావు అంటే, దేవుడు అనే భయం లేకుండా, మనుషులనే భయం లేకుండా నేను ఇష్టం వచ్చి నేను జీవిస్తాను అని చెప్తున్నది ఏంటంటే సాతాను శిరస్సు. ఏ శిరస్సును కలిగి ఉన్నారు? కాబట్టి చిన్నపిల్లలారా అని పిలుస్తున్నారు. చిన్నపిల్లలకి ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ వాళ్ళు ఆ పరిస్థితి అంటే ఏది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధాలు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని
జయించున్నారు, సాతాన్ని జయించున్నారు, సాతాన సంబంధులు జయించున్నారు అని చెప్తున్నారు. కాబట్టి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడతారు. లోకము వారి మాట వింటారు. లోక సంబంధుల మాటలు లోకస్తులకి నచ్చుతాయి, దేవుని సంబంధులైన మనుషులకి దేవుని మాటలే నచ్చుతాయి. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. దేవుని మాటలు మనము ఇక్కడ చెప్పకూడదు, వారికి అర్థం అవ్వదు అని. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకం వారి మాట వినను, మరి మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. మన మాట వింటున్నాడంటే దేవుని శిరస్సు ఉన్నది, మన మాట వింటారు విని అని చెప్పి మనకు జ్ఞానంతో మనం ఆ విధంగా జ్ఞానేంద్రియాలు అందికిస్తారు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళతో చూస్తాము దేవుని సంగతులు, చెవులకి వినబడుతుంటాయి, వాక్యం బాగా అర్థమవుతుంటుంది. వాక్యం అంటే దేవుని కళ్ళారా చూస్తూ ఉంటారు అనమాట. ఇందువల్ల మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. ఎలాగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై ఉన్నట్టు అనమాట. ఎటువంటి వారినైనా దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు, దేవుడి శిరస్సుగా ఉన్నవాళ్ళు ప్రేమిస్తారు. కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి మనకి ఏ విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి అనే విషయాలు గమనిస్తారు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రాణం పెట్టినా సరే ఎరగడు. రేపు పొద్దున నువ్వు ఏ పని చేసినా, నువ్వు ప్రాణం నేను నీకోసం నేను చేశాను అన్నా సరే వాళ్ళకి అందుకే కృతజ్ఞత ఉండదు. ఇంట్లో, కుటుంబంలో, సంఘంలో, మరి దేశంలో ఎన్ని పనులు మంచి దేవుని బిడ్డలు చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు. తాగిపోతాలు వదిలేస్తారు, వ్యభిచారం చేసిన వాళ్ళు వదిలేస్తారు. దేవుని కోసం చెప్తుంటే వాళ్ళు వెనక పడిపోతుంటారు. అందుకే కాబట్టి సాతాను శిరస్సుగా కలిగి మనం ఉండకుండా దేవుడి శిరస్సును కలిగి మనం సాతాన్ని మన పాదముల కింద చెదగదొక్కాలి అంటున్నాడు. అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీని వల్ల దేవుడు మన ఎందున్న ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది అనమాట. అద్వితీయ కుమారుని లోకములోనికి దేవుడు పంపించాడు. ఎవరైనా దేవుడు కుమారుని ఎవరైనా సరే భూలోకాన్ని పంపించారా? దేవుడు మన పాపం కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎవరైనా సరే ఆ ప్రాణం పెట్టి మరి 3వ దినాన మళ్ళీ లేచారా? ఆయన చెప్పినట్టు ఆయన చేశాడు. ఏం చెప్పాడో అది చేసి చూపించాడు. మళ్ళీ 3వ దినాన లేచి మరి 40 రోజుల పైన అందరికీ కూడా కనబడ్డాడు. 500 మందికి దగ్గర కనిపించాడు. కనిపించాలి, లేచాడు అని చెప్పి సమాధంలో ఉన్న వాళ్ళు లేచారు. వాళ్ళు లేచినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన కనిపించి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్పు జరిగాయి. నేను చెప్పినవన్నీ నెరవేర్చాను అని చెప్పి మరలా నేను వస్తున్నాను. ఏ విధంగా నేను వెళ్ళిపోయానో ఆ విధంగా నేను వస్తున్నాను. కాబట్టి అప్పటికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. సిద్ధంగా మనము ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధంగా ఉండడానికి 2వ రాకడలో ఈ అంచె దినాల్లోని అందరి మీద అందుకనే ఆత్మను కుమ్మరిస్తున్నారు. మరి మొదటి రాకడలో అయితే ఆయన వచ్చినప్పుడు మేడగదిలో ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన అందరికి కనబడిన తర్వాత మేడగదిలో ఆయనకి కనబడినప్పుడు 120 మంది 10 రోజులు ఉపవాసం ఉంటే అలాగా దేవుని ఆత్మను పొందుకున్నారు. కానీ అంచె దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన. ఆత్మను కుమ్మరిస్తారు. వాళ్ళు మతం కులం భేదం లేకుండా ఆరాధన చర్చలో అయితే నా ఆత్మీయ పిల్లలు మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరించారు. దర్శనాలు చూశారు, వృద్ధులు కలలు కన్నారు, ప్రవచించారు. ఇవన్నీ కూడా నా జీవితంలో దేవుడు చేశారు. ఎందుకంటే నా జీవితం అంకితం ఇచ్చి నాకు భక్తి నేర్పించమని అడిగినప్పుడు దేవుడు ఆ కార్యాలన్నీ కూడా నాకు చేసి చూపించారు. అవన్నీ కూడా నేను కళ్ళారా చూసిన విషయాలు దేవుడు వాక్యంలో కూడా అవి ఉన్నాయి. కాబట్టి అది దేవుని శిరస్సుతో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మతో దేవుడు అలాగా చూపిస్తారు. దేవుని ఆత్మ నా ఆత్మ అలాగే ఏకమవుతుంది. అలాగే ఏకమవుతుందని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం మనం చెప్పుకున్నాము. 6వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఏకాత్మ కలిగి ఉంటాం అనమాట. దేవుడిని మనం కలుసుకున్నప్పుడు, దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు మరి ఏకాత్మ వచ్చేస్తుంది. మనకి ఏకాత్మ వస్తుంది. మనుషులతో ఏకాత్మ వస్తే మనం దేవుని రాజ్యానికి వెళ్ళము.
దేవుడితో నాకు ఏకాత్మ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవుని బిడ్డ ఈ అంత్యకాలాల్లో, ఈ అంత్య దినాలలో మరి అందుకే దేవుడు ఏం చెప్పారు, మనం ఏం నేర్చుకుంటున్నాము, కాలము కడవరి కాలంలో ఎంతో ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది అంటున్నారు. కడవరి కాలంలో దేవుడు ప్రత్యక్షత నీకు వచ్చిందా అనేది మనం రోజు కూడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు దేవుడితో మనము ఏకమై ఉంటాము. ఆ ఏకమై ఉండి మనం దేవుని రాజ్యాన్ని కడతాం. అనేక మంది ఎవరైతే వింటారో వాళ్ళకి చెప్తాము, వాళ్ళని కూడా దేవుని రాజ్యానికి తీసుకెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువల్లే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అలా ఏకాత్మై ఉన్నప్పుడు గలతీయులు 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరు జీవిస్తారు? దేవుడే జీవిస్తాడు. మళ్ళీ ఎవరు జీవిస్తారు? ఏసీ శిరస్సుగా ఉన్నప్పుడు, జ్ఞానేంద్రాలు మనకు వచ్చినప్పుడు ఆ దేవుడే మన దేవునితో ఏకాత్మ అయినప్పుడు అప్పుడు ఎలాగ జీవిస్తాడంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మన పాపములన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా సిలువ ద్వారా మరణం చెందబడ్డాయి. అవన్నీ కూడా చచ్చిపోయాయి. మళ్ళీ అదే స్టైల్లో నువ్వు ఉంటే, అవే మాటలు, అవే ల్యాబ్రోల్లా బిహేవ్ చేస్తుంటే, అదే మాటలు, అదే ప్రవర్తన ఉంటే అది వ్యర్థమైన జీవితం అనమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అది మనకి ప్రతి ఒక్కరిని చూస్తే దేవుళ్ళలాగా వచ్చావా, మనం దేవుళ్ళలాగా నాకు ప్రార్థన చేస్తే నాకు జరిగింది, ఇలాగ నా దగ్గర ఇది లేదు కదా నువ్వు వచ్చి ఇచ్చావు, నాకు నువ్వు ప్రార్థన చేయడం బట్టి నాకు ఇలా జాబ్ వచ్చింది, లేకపోతే నాకు ఇలా స్వస్థత వచ్చింది అని ఆ చేతులతో రోగులు స్వస్థపరుస్తారు. అని మనకు 16-17 ఉంటుంది. నమ్మవారి ఎడల ఇలా సూచక్రియలు చేస్తారు, రోగుల మీద చేతులు వేస్తే స్వస్థత పొందుతుంది అంటే దేవుడే వాళ్ళని చేస్తారు. ఎందుకంటే మనుషులు దేవుడు ఉంటాడు కదా, మనుషులు దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు రోగుల మీద చేతులు వేస్తే స్వస్థత వస్తుంది. పాములు ఎత్తు పట్టుకుంటారు, దెయ్యాలు మీరు వెళ్ళగొడతారు అని చెప్తున్నారు. ఏదో మాట్లాడివి కాదు కదా ఇవి చేతలు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిరస్సుగా ఆయన శిరస్సు మనకు ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు మనలో ఏకమైనప్పుడు మన ద్వారా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డ అలా ఉన్న అది దేవుడి యొక్క కడవరి కాలంలో దేవుడు ఇచ్చిన మనకు ప్రత్యక్షత. కాబట్టి నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవిస్తున్నది జీవించేవాడు నేను కాదు. అందుకే పేర్లు అందుకే మారుస్తారు. పేర్లు అందుకే వాళ్ళ పేర్లు, పాత పేర్లన్నీ, ఆ సాతాన్ పేర్లన్నీ మార్చేసి దేవుడి పేరు అందుకే పెట్టుకోవాలి బాప్తిసం తీసుకున్నాక. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అంత విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. విశ్వాసం వల్ల, నిరీక్షణ వల్ల కదా జీవించమని మనం దేవుడు చెప్తున్నారు. మరి మొదటి కొరింథీ ఇక్కడ స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం కదా, 1 పేతురు 1:20 ఆయన ప్రత్యక్షత రాగానే వాళ్ళు ఎలా జీవిస్తారు? విశ్వాసం వల్ల జీవిస్తారు. వాళ్ళకి ధనాపేక్ష అనేది ఉండదు. ఎలాగ దేవుడు ఏది ఇస్తారో దాంతో సంతృప్తిగా ఉంటారు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను విడువను నిన్ను ఎడబాయను అంటున్నాడు. ఇంక దేవుడు ఉన్నప్పుడు నీకు ఎందుకు దాన్ని విశ్వాసం అంటారు. నిరీక్షణ, దేవుడిది ఎప్పుడు వస్తాడని నిరీక్షణతో ఉంటారు. ఇక్కడ భూలోకంలో సమకూర్చుకోరు. ఎవరైతే దేవుడి మాట వినకుండా చెడిపోయి పడిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాల విషయంలో చాలా వేదన, దుఃఖము ఉంటది. దేవుడి లక్షణాలు అవి, దేవుడి లక్షణాలు. దేవుడు అందుకే మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన మనలోకి వచ్చినప్పుడు ఆయన గుణాలు కూడా ఆ విధంగా వస్తాయి. యోహాను 6:53-58 అవే ఉంటాయి ఆయన గుణాలు. అందుకే ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుడు, ఎడతెగక ఉండమని అందుకే చెప్తున్నారు. అందుకని ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని 1 కొరింథీ 6:17 అందుకనే చెప్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మని మనం ఆ విధంగా కలిగి ఉండాలి. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రిక 5:30 మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. చూడండి, సంఘాన్ని ఎవరు సంరక్షిస్తాడు, ఎవరు పోషిస్తారు? ఎవరైతే ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు మనమేమో అవయవాలుగా ఉంటాం.
వేసి అవయవాలుగా ఉన్నప్పుడు దాన్ని సంఘం అంటారు. ఆ సంఘాన్ని, ఆ కుటుంబాలందరినీ కూడా ఎవరు పోషిస్తాడు, ఎవరు సంరక్షిస్తాడు? దేవుడే సంరక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైతే సాతాను శిరస పెట్టుకొని ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి పూజిద్దామా అని చింత పెట్టుకుంటారో వాళ్ళకి పోషణ కావాలని ఆ అన్ని జనులు ఆ విధంగా చింత పెట్టుకుంటారన్నది. వాళ్ళకి ఎంత చెప్పినా సరే మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో మీ పర్లతో తెలుసు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వేసే శరీరంలో అవయవాలుగా మీరు ఉన్నారు అని ఎఫెసీయులకు రాసే పత్రిక 5:30 మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడంట. చూడండి, నేను సంరక్షిస్తున్నాడు నీ భర్త, నీ పిల్లల, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ కాదు. దేవుని బిడ్డలు అందరూ ఉన్నా సరే మనుషులు, కానీ దేవుడే నీకు భర్తగా ఉండి నీకు శిరస్సుగా ఉండి ఆయన నిన్ను సంరక్షించాము. అనుక్షణము కూడా నీతో ఆయన ఉంటాడు, నీ లోపల ఉంటాడు ఆయన. నువ్వు ఏదైనా ప్రతి ఒక్కరికి మేలు చేయగలరు. కాబట్టి మనుషులు క్షణమాత్రం ఉంటారు, తర్వాత ఉండరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే చనిపోతారు. అప్పుడు నీ పరిస్థితి అలా ఏడ్చేసి గుండె పగిలి చనిపోయిన వాళ్ళు, మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు, దేవుడు ప్రేమను తెలుసుకున్న వాళ్ళు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది కడవరి కాలంలో దేవుని ప్రత్యక్షత. ఆయన అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నారు. ఫాస్టింగ్ ఉండక్కర్లేదు, దేవుడిని నమ్మితే చాలు, ఆయన ఒక విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఉన్నాడు, ఆయనకి ఇష్టంగా నేను బ్రతుకుతాను, వాక్యమైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు వింటాను అని జ్ఞానేంద్రాలు కలిగి ఆయనకి లోపడినప్పుడు దుష్టుని ఎదిరించే శక్తి నీకు ఇస్తాడు దేవుని బిడ్డ. ప్రతి విషయంలో కూడా దేని గురించి నువ్వు చింత పెట్టుకునే పనే ఉండదు. ఆ చింత వచ్చిందంటే సాతాను నీ దగ్గరికి వచ్చినట్లు లెక్క. నీకు పిరిగితనం వచ్చినా, సమస్య వచ్చినా, దేనికోసమే నువ్వు చింత, బెంగ, వేదన, నిద్రమొత్తు, మరి దరిద్రం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి దానివల్ల. కాబట్టి చింపిరి గుడ్డలో సామెతలు 6వ అధ్యాయాన్ని చూస్తే ఆ స్వాములు నువ్వు ఎందాగా నిద్రిస్తావని ఉంటది. అది క్షేమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలని అంటారు. అవి ఎంత క్రమంగా ఉంటాయి, వాటికి ఎవరు కూడా అధిపతి ఉండడు. కానీ యేసయ్య శిరస్సుగా ఉన్నవాడు మనం ఎంత క్రమంగా ఉండాలి. అందుకే అక్రమం చేయాలి పొండి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు దేవుడు. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. తండ్రి మరి ఆయన రారాజుగా ఉంటా, మనం రారాజు బిడ్డలుగా ఆయన పోషిస్తానంటాడు, నడిపిస్తానంటున్నాడు. మనం ఎంతగానో జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకి ఏ మేలు కొనుమే ఉండదు అంటున్నాడు ఆయన. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని మరి ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు పౌలు గారు 2వ అధ్యాయం 5వ వచనంలో. క్రీస్తు కలిగిన మనసు అనమాట. ఆ మనసు ఏ మనసు? అది దేవుని మనస్సు నీకుందా అని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. దాన్నే కడవరి కాలంలో దేవుడు ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత నీకుందా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? ఆయన నీతో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీకు గమనించగలుగుతున్నావా? నీ జ్ఞానం లేవు, అందుకే కానీ నీ లోపల ఉన్నా నీకు తెలియట్లేదు, నీ పక్కన ఉన్నా నీకు తెలియట్లేదు, దేవుడు నీకు ఇన్ని కార్యాలు చేస్తున్నా నీకు తెలియట్లేదు. బోర్మని ఏడుస్తూ ఉంటావు ఏదైనా లేకపోతే. ఎవరికైనా ఏదైనా జరిగితే నువ్వు చాలా బాధపడిపోతూ ఉంటావు, వెంటనే వాళ్ళు ఓదార్చలేవు, గుండెలు బాదుకుంటావు, భయం ఆవరిస్తూ ఉంటుంది. ఇవన్నీ దుష్టుల లక్షణాలు. కాబట్టి దేవుడు మనతో ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా విడుదల అనేది దేవుడు ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆదరణ అనేది ఇస్తాడు, కన్నీరు తుడుస్తాడు. ఏదైనా శోధన వస్తే దాన్ని జయించగలవు అనమాట, దాన్ని దాటుకొని వెళ్ళగలవు, దాన్ని తొక్కి మరి దాన్ని ఆ సాతాన్ని తలని చెదగొట్టగలవు దేవుని బిడ్డ. యోహాను 17:21-23 చూద్దాము. వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు, వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా ఏకమనసు కలిగి ఉండాలని, అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి, అందరూ కలిసి ఏకాత్మతో ఒక కుటుంబం లాగా దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి జయించి ఆయన కుడిపార్శ్వ నుండి ఆయన అటువంటి ప్రజల కోసం దేవుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉన్నాడు అన్నారు కదా. అలాంటి మనసు ఉన్న వారి కోసం తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వ నుండి యేసయ్య జయించి ఆయన కూర్చున్నాడు కదా. అక్కడ తండ్రి కుడిపార్శ్వాన మనల్ని కూడా కూర్చోబెట్టడానికి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏకమై ఉండలాగా వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. ఆ మహిమను బట్టే నువ్వు స్వస్థపరుస్తావు. ఆయన నీలో ఉన్నప్పుడు నీకు ఆ మహిమ ఉంటది, ఆ గ్లోరీ ఉంటది. అంటే గ్లోరీ అంటే మహిమ. అందుకే గ్లోరీ గాస్పల్ చర్చ్ ఆర్గనైజేషన్, గ్లోరీ గాస్పల్ చర్చ్. గాస్పల్ అంటే సువార్త, మహిమతో కూడిన పరిచర్య.
అటువంటి స్వార్థ చేయడం దేవుడు మహాకృపనిచ్చి ఆర్గనైజేషన్ అంటే అనేక మంది బ్రాంచెస్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఏకమై ఉండలాగున వారిలో ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితవని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమిస్తున్నావు. నీ లోకం అనుగ్రహించుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను అంటున్నాడు. చూడండి, నీకు మహిమ కావాలా? దేవుని యొక్క మహిమ కావాలంటే క్రీస్తు కలిగిన మనసు నీకు ఉండాలి. నీకు అటువంటి మనసు ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నన్ను పోషిస్తాడని, నా సంరక్షకుడని ఒక భయం లేకుండా నువ్వు జీవించాలి. పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చెప్తున్నారు. దత్తపుత్ర ఆత్మను దేవుడు ఇచ్చాడు, పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి నీతిమంతుల సింహంలాగా ధైర్యంగా ఉంటారన్నారు. ఆయనకి అసాధ్యమైన ఏదీ లేదు. దేవుని బిడ్డలు అందుకనే మనుషులు నమ్మటి కంటే రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, వారికి ఏ మేలు కొదవే ఉండదని చెప్తున్నారు. కాబట్టి శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది అనేది ఆత్మే ఉన్నది అంటున్నారు యోహాను 3:6. ఆత్మ మూలంగా మనం జన్మించాలి, కానీ శరీరం మూలంగా జన్మించింది ఈ శరీర బంధం అనేది నరకానికి పట్టుకెళ్ళిపోతుంది. సమాధానము జీవము ఎగుదు. రోమాయ 8:5-6-7 ఉంటది కదా. ఆత్మ సంబంధమైన బిడలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం మనం లోబడతాము, సమాధానం మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనము మరి ఎఫెసీయులు 4:4 కూడా ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులు 4:3-4 ప్రభువును బట్టి ఖైదీనే నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఒక్క ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంచుకొని మీరు పిలవబడ్డారు. మిమ్మల్ని దేవుడు దేనికోసం పిలిచారు? చెయ్యి పని చేయాలి. కాలు పని చేయదు కదా, కాలు చెయ్యి పని చేయలేదు కదా. అలాగే వేసే శరీరంలో అవయవంలో నీకు దేవుడు ఒక్కొక్క పని అప్పచెప్తున్నప్పుడు నిన్ను ఆ పిలుపు విషయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. శరీరం ఒక్కటే, దేవుని శరీరంలో ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ. ఆ విశ్వాసము నిరీక్షణ కలిగి ఆ విధంగా ఉండమంటున్నారు దేవుని బిడ్డ. ఆ నిరీక్షణ కలిగి మనము జీవిస్తున్నామా లేదా, ఆయన ప్రత్యక్షత మనకు వచ్చిందా లేదా అనేది మనం గమనించుకోవాలి దేవుని బిడ్డ. ఎలాగనగా యూదులమైన, గ్రీస్తులు దేశస్థులమైన, దాసులమైనను, స్వతంత్రులమైనను మరి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందేటివి మనం అందరము ఒక్క ఆత్మను మనం ప్రాణము చేశాము. కాబట్టి అందరికీ ఏకమనసు అనేది సంఘంలో ఉండాలి. 1 కొరింథీ 12:13 ఉంది ఆ మాట. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, విశ్వాసము నిరీక్షణ విషయంలో ఎలా ఉంటున్నాం? వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు అంటారు. అందుకే దేవుని బిడ్డలు అందరూ యేసేషంలో అవయవాలు అందరి కోసం కూడా ఆయన మహిమనిచ్చి ఆయన వాళ్ళ కోసము దేవుడు ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేసి ఎలాగా మీరు మృదు పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం చనిపోయినా సరే క్రీస్తుతో కూడా దేవుని యందు మనం దాచబడి ఉంటాం అన్నమాట. ఆ విధంగా మన జీవితాలు అలా ఉండాలని ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడ్డారు. వాక్యం సమృద్ధిగా నివసింపనీయండి మీలోని. వాక్యం ఎప్పుడు కూడా మనలో ఉంటే దేవుడు ఉన్నట్టు లెక్క. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభా వాక్యం అలా సమృద్ధిగా ఉండడానికి, జ్ఞానేంద్రియాలు ఉండడానికి, నీ మహిమను బట్టి అయ్యా మీరు ఇచ్చిన మహిమను బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అనేక మంది ఆయన అయ్యా రోజు తీర్మానం చేసుకున్న బిడ్డలు వింటున్న వాక్యాన్ని మూలంతులుగా ఫలవంతంగా ప్రభు చేతులెత్తిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, నీ ఆత్మతో నింపండి. నీ ప్రత్యక్షత ఇక్కడ ఎవరి కాలంలో వారికి అనుగ్రహించినందుకు, జ్ఞానేంద్రాలు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తుల్ని యేసు నామములో లయమైపోవుగాక, మహిమగల నామములో లయమైపోవుగాక. అయ్యా ఈ గ్రామ ప్రజలందరినీ ప్రభు నీ బలమైన హస్తాల్లో పెడుతూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేర్చినట్లు భూలోకమందున నెరవేర్చబడుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మాకు క్షమించండి, ఆమె శోధన తేకాకి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం
సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.